తల్లిదండ్రులకి ముఖ్య గమనిక అండి. రోడ్ యాక్సిడెంట్స్ గురించి ఒక చిన్న డేటా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం రోడ్ యాక్సిడెంట్స్ డేటాని అనాలిసిస్ చేస్తే కనుక దాంట్లో మెజారిటీ ఆఫ్ ద యాక్సిడెంట్స్ టూ వీలర్స్ వల్ల జరుగుతున్నాయి. ఆ టూ వీలర్స్లో కూడా మైనర్ రైడింగ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అలాగే ట్రిపుల్ రైడింగ్ చేసేవాళ్ళు ప్రమాదాలకు గురయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. వీళ్ళ వల్ల అవతల వాళ్ళు కూడాను ప్రమాదాలకు గురయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి. కాబట్టి తల్లిదండ్రులకి అందరికీ ఒక విన్నపం అండి. ఇంట్లో పిల్లలు సహజంగా బండి మీద మోజు ఎక్కువ ఉంటుంది. టూ వీలర్ తోలాలి, లేకపోతే వాళ్ళ స్కూల్లో కాలేజ్ పిల్లలు ఫ్రెండ్స్ బండి తెచ్చినప్పుడు వీళ్ళు కూడా బండి ఉండాలి, వాహనం నడపాలి, టూ వీలర్ నడపాలి అని ఒక థ్రిల్ పొందాలనే దాంట్లో ఉంటారు వాళ్ళు. సహజంగా అది సహజమే. కానీ అది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. అలాగే స్కూల్లో యాజమాన్యం కానీ టీచర్స్ కానీ, నీకు ఆ ఏజ్ రాలేదు, 18 years ఏజ్ వస్తేనే లైసెన్స్ వస్తుంది, డ్రైవింగ్ లైసెన్స్ వస్తేనే బండి నడిపే ఎలిజిబిలిటీ వస్తుంది. ఇదంతా ఎందుకంటే సైంటిఫిక్గా పెట్టిన ఫ్యాక్టర్స్ అవి. కాబట్టి అదేవిధంగా ఇది ఒక ట్రాఫిక్ రూల్ కూడా. కాబట్టి దీన్ని పాటించకపోతే ట్రాఫిక్ వయలేషన్ కిందకి వస్తుంది. కాబట్టి ట్రాఫిక్ వయలేషన్ వలన ట్రాఫిక్ యాక్సిడెంట్స్ యొక్క రిస్క్ ఎక్కువ ఉంటుంది అనే విషయాన్ని పిల్లలకి అవగాహన కలిగే విధంగా తల్లిదండ్రులు చెప్పాలి. అంతేగాని చాలాసార్లు మేము కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసినప్పుడు, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ చేస్తున్నప్పుడు మాకు తెలియవచ్చే విషయాలు ఏమంటే, మైనర్ డ్రైవింగ్ వెహికల్ వచ్చేసి పేరెంట్స్ వెహికల్ మీద పిల్లలు డ్రైవ్ చేస్తూ ఉన్నారు. ఆ వెహికల్ ఓనర్స్ మదరో ఫాదరో ఉంటారు. ఈ పిల్లవాడికి ఇస్తే ఇతనికి డ్రైవింగ్ స్కిల్స్ ఉండవు, లైసెన్స్ ఉండదు, రోడ్డు మీద తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఇతనికి అవగాహన ఉండదు. ఏమీ లేకుండా ఒక వెహికల్, ఇట్స్ లైక్ ఏ వెపన్ అన్నమాట. వెహికల్ ఇచ్చేస్తే వాళ్ళు రోడ్ మీద ట్రాఫిక్ రూల్స్ అవగాహన ఉండదు, ఏ విధంగా వెళ్ళాలో తెలీదు, రాంగ్ డ్రైవింగ్స్ వెళ్తారు, రాంగ్ సైడ్స్ వచ్చేస్తారు, వన్ వేస్లో వెళ్ళిపోతారు. దీనివల్ల అమాయకమైన ప్రజలు కూడా ఇబ్బందికి గురవుతున్నారు, ప్రమాదాలకు గురవుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఆ డ్రైవ్ చేసిన పిల్లలు వాళ్ళని కోల్పోతే ఆ తల్లిదండ్రులకి ఎంత కడుపు కోత ఉంటుంది. వాళ్ళ ఆశలు అన్నీ నిరాశలు అయిపోతూ ఉంటాయి. ఆ విధమైన సిచ్యువేషన్, విషాదం ఏ ఇంట్లో రాకుండా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే వీళ్ళ వల్ల అమాయక ప్రజలు రోడ్డు మీద అమాయకంగా వాళ్ళకి వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఈ ఆపోజిట్ సైడ్లో వస్తాడా, స్పీడ్గా పక్క నుంచి వెళ్ళిపోతున్నాడా, లేకపోతే ట్రిపుల్ రైడింగ్ వచ్చి బ్యాలెన్స్ కోల్పోయి వీళ్ళ మీద పడిపోతాడా అనే విషయాలు అవగాహన లేనప్పుడు, తెలియనప్పుడు అవతల వాళ్ళు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రమాదాలకు గురైనప్పుడు ఎక్కువగా మిడిల్ ఏజ్డ్ సిటిజన్స్ వాళ్ళు కొంచెం భయభ్రాంతులు అవుతారు. ఈ కుర్రగారు ఎలాగైతే స్పీడ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చేస్తారో దానివల్ల అవతల కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బందులకు గురయ్యి కంగారు పడి వాళ్ళు బ్యాలెన్స్ కోల్పోయి రోడ్ ప్రమాదాలకు గురవుతారు. అయినప్పుడు ఆ కుటుంబానికి అతను పెద్ద అయితే ఇంకా వాళ్ళకి కుటుంబం పెద్ద కోల్పోవడం కాకుండా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా రోడ్ మీదకి వచ్చేస్తుంది. ఇవి చాలా కేసెస్ ఇట్లాగే ఉన్నాయి. కాబట్టి రోడ్ యాక్సిడెంట్స్లో మరీ ముఖ్యంగా పిల్లలకి వాహనాలు అడిగిన వెంటనే వాహనాలు ఇచ్చేయడము, టూ వీలర్స్ ఇచ్చేయడం, వాళ్ళు ఏదో మారం చేస్తున్నారు, లేకపోతే ఇబ్బంది, వాళ్ళు పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయి వాళ్ళు అడిగిన వెంటనే వాళ్ళ కోరికల్ని తీర్చే విధంగా వీళ్ళ పేరు మీద ఉన్న బండ్లు ఇచ్చేయడం కానీ, లేకపోతే వాళ్ళ కొత్త బండ్లు కొనివ్వడం కానీ, ఏదైనా సరే ప్రమాదాలకు గురి అవుతున్నారు. దీనివల్ల సపోజ్ ఆ వెహికల్ అనేది తల్లిదండ్రుల పేరు మీద లేకపోతే ఫ్రెండ్ పేరు మీద ఉందనుకోండి, అది ప్రమాదానికి గురైతే వీళ్ళు జైలుకి వెళ్తారు. ఒక రోడ్డు యాక్సిడెంట్ మరణం జరిగిందనుకోండి, ఈ బండి వల్ల ఎవరైతే బండి ఓనర్ ఉంటారో వాళ్ళకి జైలు శిక్ష పడుతుంది. ఈ విషయాన్ని పిల్లలకి తెలియపరచండి, వాళ్ళ కౌన్సిలింగ్ చేయించండి. దాని అవసరం ఎంత మాత్రం ఉంది అనేది మీరు ముందు ఆలోచించండి. వాళ్ళకి సరైన సమయం వచ్చినప్పుడు, సరైన లైసెన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి వాహనం ఇవ్వండి.
జాగ్రత్తలతో పాటు వాళ్ళకి సేఫ్ రైడింగ్ యొక్క నియమాలు, ట్రాఫిక్ నియమాల గురించి కూడా వాళ్ళతో చర్చిస్తూ ఉండండి, మాట్లాడండి. సో తల్లిదండ్రులందరికీ మరొక్కసారి విన్నవించుకునేది ఏంటంటే, పిల్లలకి వాహనము 18 ఇయర్స్ వచ్చిన తర్వాత, వాళ్ళు లైసెన్స్ పొందిన తర్వాత ప్రాపర్గా అక్కడ ట్రాఫిక్ రూల్స్ సంబంధించి టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులన్నీ వాళ్ళు అటెండ్ అయ్యి ఆ టెస్ట్లో పాస్ అయితేనే డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇష్యూ అవుతుంది. అలాంటి ప్రాపర్ విధానంలో లైసెన్స్ పొందిన తర్వాత మాత్రమే, 18 ఇయర్స్ తర్వాత మాత్రమే వాళ్ళకి బండి తోలే అర్హత వస్తుంది. అప్పుడే దయచేసి ఇవ్వండి. తర్వాత బండి తోలేటప్పుడు హెల్మెట్ కంపల్సరీగా వాళ్ళకి అలవాటు చేయండి. ఆల్రెడీ మేము ఒక హెల్మెట్ మీద ఉద్యమమే లాగా చేస్తున్నాము. దాని యొక్క ఇంపార్టెన్స్ని తెలియపరుస్తున్నాము. మనకి రోడ్డు ప్రమాదం ఏ విధంగా వస్తుంది, ఎటువైపు నుంచి వస్తుంది అనేది తెలీదు. జనరల్గా హెల్మెట్ని అవాయిడ్ చేస్తారు చాలా వరకు. ఎందుకంటే ఒకలాంటి మిస్కాన్సెప్షన్ని కూడా క్యారీ చేస్తున్నారు. అదేంటంటే ఇంటర్నల్గా కదా, పక్కనే కదా, ఈ 4 సందులే కదా మనం వెళ్ళొచ్చేది, ఏమవుతుందిలే ఈ కొద్ది దూరంలో అనే ఒక పొరపాటు అయిన ఆలోచనలో ఉంటున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రమాదం అనేది ఒక్కసారి రోడ్డు మీద అడుగు పెట్టిన తర్వాత సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా అడుగు పెడితే ప్రతి అడుగు కూడా రిస్క్తోనే కూడుకుంటుందని గుర్తుపెట్టుకోవాలి.